హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం అండి. ఈ 9 రాజకీయ పార్టీలు రద్దు. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారంటే వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా రిజిస్టర్ అయినటువంటి చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఈసీ వీటిని డీలిస్టింగ్లో పెట్టిందనమాట. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయితే వెల్లడించడం జరిగింది. సో ముఖ్యంగా తెలంగాణలో 9 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం అయితే రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఓ సుదర్శన్ రెడ్డి అయితే అధికారికంగా వెల్లడించడం జరిగింది. వాటిలో వచ్చేసి ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఒకటైతే ఉంది. అదేవిధంగా ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ అయితే ఉంది. అదేవిధంగా భారత్ లేబర్ ప్రజా పార్టీ అయితే ఉంది. లోక్సత్తా పార్టీ ఉంది. మహాజన మండలి పార్టీ అయితే ఉంది. ఇక నవ భారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి ఉంది. తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీలు అయితే ఉండడం అనేది జరిగిందనమాట. చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఈ పార్టీలన్నింటినీ కూడా డీలిస్టింగ్ చేస్తున్నట్టు, రద్దు చేస్తున్నట్టు చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా రిజిస్టర్ పార్టీలే అయినప్పటికీ కూడా గుర్తింపు పొందలేదని చెప్పేసి ప్రజాస్వామ్య ప్రతినిధి చట్టం వచ్చేసి 1951 ప్రకారం తప్పనిసరిగా నివేదికలు, లెక్కలు సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని పూర్తిగా రద్దు చేసిందని చెప్పేసి వివరించారనమాట. రద్దయిన పార్టీలో దాదాపు 4 హైదరాబాద్కు, మరో 4 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు, 1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినవి ఉండడం గమనార్హం.